హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలం పల్లెర్ల శివారులోని పెసర్ల బండ వద్ద ఓ అరకు తోటలో అడవి దున్నపోతు కనిపించింది. అక్కడే ఉన్న ఓ రైతు చూసి గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన అరకు తోటకు చేరుకున్న గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అరకు తోటకు చేరుకొని అది అడవి దున్నగా నిర్ధారించారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, తమ అటవీ సిబ్బంది అంతా అడవి దున్నను అటవీ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల గ్రామస్తులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ షాక్ ప్రయత్నం చేయకూడదని కోరారు. ఆ తోటలో ఉన్న అడవి దున్నను పట్టుకొని అటవీ ప్రాంతానికి తరలించే ప్రయత్నంలో అటవీ సిబ్బంది అంతా నిమగ్నమైందన్నారు. పై అధికారుల సూచన మేరకు అడవి దున్నను అటవీ ప్రాంతానికి ఎలా పంపించాలని పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ అడవి దున్నపోతును అటవీ ప్రాంతానికి తరలించేంత వరకు కూడా ఆ అటవీ శాఖ సిబ్బంది అంతా కూడా అక్కడే ఉంటుందని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటవీ శాఖ జిల్లాధికారులు తెలిపారు. అయితే చుట్టుపక్కల ఎక్కడ కూడా అడవి ప్రాంతం లేకపోవడంతో ఆ అడవి దున్నపోతు ఇక్కడికి ఎలా వచ్చిందని కూడా కొంత గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల్ పల్లెర్ల గ్రామంలో గార్ ఇండియన్ బైసన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. విలేజెస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అటవీ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి దాన్ని అబ్జర్వ్ చేయగా అది గార్గానే గుర్తించడం జరిగింది. అడవి దున్న, గార్ అనగా అడవి దున్న. సో అది ఇక్కడ విలేజెస్కి అండ్ పక్కన గ్రామాల వారికి విజ్ఞప్తి ఏమనగా, దగ్గరలో ఎక్కడ కూడా పంట పొలాలకి విద్యుత్ షాక్ అటువంటివి పెట్టకుండా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ యానిమల్ మూమెంట్ని మేము 24/7 ఇక్కడ ట్రాక్ చేస్తున్నాం కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మాకు అటవీ శాఖ అధికారులకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి.